ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. చిన్నారులు, వృద్ధుల్లో ఈ మిస్టీరియస్ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ బారిన పడి చైనీయులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. ముఖానికి మాస్కులు ధరించాలని, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని అక్కడి వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని చైనా ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. చైనాకు చెందిన CDS వెబ్సైట్ ప్రకారం ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది RNA వైరస్. దీన్ని 2001లో తొలిసారి డచ్ పరిశోధకులు గుర్తించారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతోన్న పిల్లల నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా ఇది బయటపడింది. ఈ వైరస్ ప్రధానంగా దగ్గు, తుమ్ముల వల్ల వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు, కలుషితమైన వాతావరణాలకు గురి కావడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ పొదిగే కాలం 3 నుంచి 5 రోజులు. శీతాకాలం, వసంత కాలాల్లో ఇది ఎక్కువగా వెలుగు చూస్తుంది. ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ చిన్నారులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దగ్గు, జ్వరం, ముక్కుదిబ్బడ, శ్వాసలో గురక వంటి లక్షణాలు దీనికుంటాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇది బ్రోన్కైటిస్, న్యూమోనియాకు కూడా దారితీయొచ్చు. ఈ వైరస్ ద్వారా మరణాలు సంభవించే అవకాశం